జనవరి 22న అయోధ్యలో రామమందిర పవిత్రోత్సవానికి హైదరాబాద్కు చెందిన చేనేత కార్మికుడు 196 అడుగుల చీరను బహుమతిగా ఇస్తున్నారు. ధర్మవరానికి చెందిన జూజరు నాగరాజు సీతమ్మవారి కోసం ఓ ప్రత్యేక బహుమతిని తయారు చేశారు. నాగరాజు తన జీవితకాలంలో పొదుపు చేసిన 3.5 లక్షల రూపాయలను వెచ్చించి అయోధ్యలోని రామమందిరానికి బహుమతిగా 196 అడుగుల భారీ చీరను రూపొందించారు. సీతాదేవి విగ్రహం కోసం తయారు చేసిన ఈ చీరలో 13 భాషల్లో 32,200 సార్లు జై శ్రీరామ్ అనే పదాన్ని ఎంబ్రాయిడరీ చేశారు. జనవరి 22న జరిగే ఆలయ సంప్రోక్షణ కార్యక్రమంలో ఈ అందమైన చీరను నాగరాజు సమర్పించనున్నారు. చీరలో రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రించారు. ఈ ప్రత్యేకమైన చీర రామకోటి వస్త్రం అనే ప్రత్యేక వస్త్రంతో తయారు చేశారు. తమిళం, తెలుగు, మరాఠీ, ఉర్దూ, మలయాళం, ఒడియా లాంటి భాషల్లోని శ్లోకాలను చీర మీద నేశారు. ప్రధాన హిందూ ఇతిహాసం రామాయణంలోని రాముని జీవిత కథ నుంచి 168 చిత్రాలను ఈ చీరలో పొందుపరిచారు. 16 కిలోల బరువున్న ఈ చీర సంప్రదాయ చీర కంటే దాదాపు 11 రెట్లు ఎక్కువ. ఈ చీర తయారు చేయడం కోసం నాగరాజు 6 నెలల పాటు శ్రమించారు. ప్రతిరోజు సుమారు 10 గంటల పాటు ఈ చీరను నేశారు. చీరను ఇటీవల స్థానికంగా ప్రదర్శించాడు నాగరాజు. దీనిని వీక్షించడానికి సుమారు 500 మంది సందర్శకులు వచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.